హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అంటే ఈ వీక్ ఆగస్టు 23 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు నుంచి కూడా ఒక 4-5 మూవీస్ అయితే వస్తున్నాయి. అలాగే హాలీవుడ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయ్యే మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో చివరి వరకు ఈ వీడియో చూసి మీరైతే తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1, ప్రభాస్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన కలికి 2898 AD. ఎస్, ఈ మూవీ జూన్ 27, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 22కి ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవ్వడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ కలికి మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఓటీటీలో అయితే ఆగస్టు 22కి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మీరు చూసేయచ్చు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా ఈ మూవీ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 2, ధనుష్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన రాయన్. ఎస్, ఈ మూవీ జూలై 26, 2024లో 4-5 లాంగ్వేజ్తో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 23కి ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ రాయన్ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఆగస్టు 23కి ప్రైమ్ వీడియోలో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంటుంది. తెలుగులో ఈ మూవీ మీరు చూసేయచ్చు. అంతేకాకుండా ఈ మూవీ కూడా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్ది. ఇలాంటి మూవీస్ థియేటర్లో అయితే మిస్ అవుతూ ఉంటారు చాలామంది, కానీ ఓటీటీలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 3, హాలీవుడ్ మూవీ అయిన ది రింగ్ ఆఫ్ ద పవర్. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022 ఓన్లీ హాలీవుడ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఆగస్టు 29కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ ట్రైలర్ అయితే చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అంతేకాకుండా తెలుగు ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 29కి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మీరు చూసేయచ్చు ఫ్రెండ్స్. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 4, వరుణ్ సందేశ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన విరాజ్. ఎస్, ఈ మూవీ ఆగస్టు 2, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 22కి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఓటీటీలో చూడాల్సిన మూవీ, కాకపోతే థియేటర్లో అంతగా ఆడలేదని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటైతే ఆగస్టు 22కి ఆహా ఓటీటీలో ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 5, సౌత్ కొరియా వెబ్ సిరీస్ అయిన సెండ్రెల్లా అట్ 2 AM. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా వికీ ఓటీటీలో ఆగస్టు 24న 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. సౌత్ కొరియా మూవీస్ అండ్ సౌత్ కొరియా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 24కి వికీ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ మీరైతే చూసేయచ్చు. నంబర్ 6, బాలీవుడ్ మూవీ అయిన IC-814 ది కందహార్ హైజాక్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆగస్టు 29కి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ స్టోరీ ట్రూ స్టోరీ. 5-6 డేస్ వరకు ఫ్లైట్ అయితే హైజాక్ అయితే చేశారు. దాని తర్వాత ఎవరు ఎలాంటి సఫర్ అయ్యారు, దాని తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా స్టోరీ. ఇలాంటి ట్రూ స్టోరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 29కి అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఈ మూవీ కూడా మీరు చూసేయవచ్చు. నంబర్ 7, హిందీ మూవీ అయిన టిక్ డామ్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా జియో సినిమాలో ఆగస్టు 23కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4-5 లాంగ్వేజ్లో. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. హిందీ మూవీస్ అండ్ హిందీ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 23కు జియో సినిమాలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 8, హాలీవుడ్ మూవీ అయిన ఎబిగల్. ఎస్, ఈ మూవీ అయితే ఏప్రిల్ 26న ఓన్లీ హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాలో ఆగస్టు 26కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ హర్రర్ అండ్ డ్రామా. హర్రర్ మూవీస్ అండ్ హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 26కి ఈ మూవీ జియో సినిమాలో తెలుగు ఆడియోలో కూడా మీరు చూసేయవచ్చు. నంబర్ 9, మలయాళం మూవీ అయిన గర్. ఎస్, ఈ మూవీ ఈ రోజే అంటే ఆగస్టు 20కి డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 4-5 లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ మూవీ. కామెడీ మూవీస్ అండ్ మలయాళం మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 10, హాలీవుడ్ మూవీ అయిన ది డెలివరెన్సీ. ఎస్, ఈ మూవీ అయితే ఆగస్టు 16కి ఓన్లీ హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 30కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ హర్రర్ అండ్ డ్రామా.
హర్రర్ మూవీస్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఆగస్టు 30కి నెట్ఫ్లిక్స్లో మీరు చూసేయవచ్చు. నంబర్ 11 సౌత్ కొరియా వెబ్ సిరీస్ అయిన నో గెన్ నో లవ్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలో ఆగస్టు 26కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. వెబ్ సిరీస్ అండ్ సౌత్ కొరియా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ని ఆగస్టు 26కి ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ అయితే మీరు చూసేయవచ్చు. నంబర్ 12 బాలీవుడ్ మూవీ అయిన ముంజయ్య. ఎస్, ఈ మూవీ జూన్ 27, 2024లో ఓన్లీ బాలీవుడ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో ఆగస్టు 24కి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ హర్రర్ అండ్ డ్రామా మూవీస్ అండ్ బాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఆగస్టు 24కి డిస్నీ హాట్స్టార్లో చూసేయవచ్చు. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈ వీక్ అంటే ఆగస్టు 23 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకీలాగే ప్రతి వీక్ ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అంతేకాకుండా మూవీస్ అప్డేట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.